upon me, because he has anointed me to preach the good news. The Spirit of the Lord is upon me, because he has anointed me to preach the good news of Jesus Christ our Lord. He has sent me to preach the gospel to the poor, to heal the brokenhearted, recovery sight to the blind, to set at liberty them that are bruised, to preach the acceptable year of the Lord. The Spirit of the Lord is upon me, because he has anointed me to preach the good news. The Spirit of the Lord is upon me, because he has anointed me to preach the good news of Jesus Christ our Lord. He has sent me to preach the gospel to the poor, to heal the brokenhearted, recovery sight to the blind, to set at liberty them that are bruised, to preach the acceptable year of the Lord, of the Lord. The Spirit of the Lord is upon me, because he has anointed me to preach the good news. The Spirit of the Lord is upon me, because he has anointed me to preach the good news. The Spirit of the Lord is upon me, because he has anointed me to preach the good news. The Spirit of the Lord is upon me, because he has anointed me to preach the good news of Jesus Christ our Lord. Jesus Christ our Lord. Jesus Christ our Lord. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామం పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా ఈ దినపు లేఖన భాగాన్ని ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి ఆదికాండము 2వ అధ్యాయం 10వ వాక్యాన్ని నేను కొంచెం చదువుతాను. మీరు కూడా శ్రద్ధగా విని దైవాశీర్వాదాలు పొందుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయను. మొదట దాని పేరు పీషోను. అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోళమును గోమేధికములను దొరుకును. రెండవ నది పేరు గీహోను. అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది. మూడవ నది పేరు హిద్దికేల్. అది అషూరు తూర్పు వైపున పారుచున్నది. నాలుగవ నది యూఫ్రటీస్. మరియు దేవుడైన యెహోవా నరును తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను అని చెప్పి వ్రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగం మనం గమనించినప్పుడు ఏదైనా తోటను తడుపుటకు ఒక నది బయలుదేరి 4 శాఖలాయను అని చెప్పి వ్రాయబడి ఉంది. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు తన నోటితో సమస్తాన్ని సృష్టించాడు, నోటి మాటతోనే. కానీ ఏదైనా తోటను మాత్రము ఆయనే నాటెను అని చెప్పి వ్రాయబడి ఉంది. హీ ప్లాంటెడ్ అని చెప్పి ఉంది. ప్రియులారా, ఏదైనా తోటను ఆయన నాటాడు. నరుడైన ఆదామును కూడా ఆయన చేతులతోనే చేశాడు, మాటతో చేయలేదండి, ఆయన చేతులతో చేశాడు. కనుక ఏదైనా తోటను తడపడానికి నది బయలుదేరింది. దాన్ని సేద్యపరచడానికి, కాయడానికి ఆదామును అందులో ఉంచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఈ నది బయలుదేరి 4 శాఖలాయను అని చెప్పి వ్రాయబడి ఉంది. వాక్యములో మనం చదివినప్పుడు స్పష్టంగా మనం చూడొచ్చు. మొదటి నది పేరు పీషోను. అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది అని చెప్పాను.
రెండవ నది పేరు గీహోను, అది కూషు దేశం అంతటి చుట్టూ పారుచున్నది. మూడవ నది పేరు హిద్దికేల్, అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. నాలుగవ నది పేరు యూఫ్రటీస్. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదేను తోటను సేద్యపరచుటకును దాన్ని కాయుటకును దానిలో ఉంచెను అని చెప్పి వ్రాయబడింది. చూడండి ప్రియులారా, ఈ 4 నదులు ఏదేను తోటను తడపడానికి 4 దిక్కులు ప్రవహిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ 4 నదులను సైతానుగాడు దాటి ఏదేను తోటలోనికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆదాము హవ్వలను మోసపరిచి వాళ్ళ ఆత్మీయ స్థితిని భ్రష్టత్వం పట్టించి దేవునికి వాళ్ళని దూరం చేసినట్లుగా మనము కింద భాగాల్లో మనం స్పష్టంగా చదవచ్చు. చూడండి ప్రియులారా, ముందు ఆ 4 నదుల గురించి నేను మీకు చెప్పాలి. అందులో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైన సంగతులు చెప్పాలి. మొదటి నది పేరు పీషోను, అది హవీలా దేశము చుట్టూ పారుచున్నది, అక్కడ బంగారం ఉన్నది అని చెప్పి రాయబడింది. ఏదేను తోటలో జీవిస్తున్నటువంటి ఆదాముకి దేవుడిచ్చిన మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే పీషోను నది. పీషోను నది అనగా బంగారము ఉన్న స్థలములో ప్రవహిస్తున్నటువంటి నది. అంటే ఆదాముకి దేవుడిచ్చినటువంటి మొదటి ఐశ్వర్యము ప్రాస్పారిటీ, ఆశీర్వాదము, ఆర్థిక వనరులు, సమృద్ధిని, ఇవన్నీ దేవుడు ఆదాముకి ఇచ్చాడు. బంగారము అంటే బ్యాక్ బోన్ ఆఫ్ ద కరెన్సీ, డబ్బుకి వెన్నెముక లాంటిది బంగారం. బంగారం మన దగ్గర ఉందనుకోండి, మనము చాలా సంతోషిస్తాం, ఆనందిస్తాం, ధైర్యంగా ఉంటాం. బంగారం అంటే అందరికీ బహుమక్కువగా ఉంటుంది. బంగారము ఇంకొక ప్రధానమైన గుర్తున్నది. బంగారము దేవుని యొక్క సన్నిధి, ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధికి సాదృశ్యముగా ఉన్నది. ప్రత్యక్ష గుడారములో, అతి పరిశుద్ధ స్థలములో వాడబడినటువంటి పరికరములలో వాడబడినటువంటి ఉపకరణములకు వాడబడినటువంటి మెటీరియల్ బంగారమే. బంగారము పరిశుద్ధతకు గుర్తు, బంగారము దేవుని సన్నిధికి గుర్తు. ఇప్పుడు మన సబ్జెక్టులో ఇక్కడ హవీలా దేశము చుట్టూ పారుచున్న ఈ నది, అక్కడ బంగారం ఉన్నది. ఈ నది పేరు పీషోను. పీషోను నది దేనికి సాదృశ్యంగా ఉందంటే ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధికి సాదృశ్యముగా ఉన్నది. ఆదాముకు దేవుని యొక్క సన్నిధి ప్రతిరోజు అనుభవించే అనుభవం ఉంది. ఆదాముకి ప్రతిరోజు దేవునితో సంభాషించే అనుభవం ఉంది. ఆదాముకి ప్రతిరోజు దేవునితో మాట్లాడుతూ ఆయన సన్నిధిని అనుభవించేటువంటి అనుభవము, చక్కని సహవాసాన్ని దేవునితో ఆదాము కలిగి ఉన్నాడు. దానిని అధిగమించి సైతానుగాడు ఆదాము దగ్గరికి వచ్చాడు. ఇక రెండో విషయాన్ని చెప్తున్నాను, గీహోను. గీహోను అనంటే సొలొమోను మహారాజుకి పట్టాభిషేకము చేసిన స్థలము, అభిషేకించిన స్థలము. మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము 33వ వాక్యం నేను చదువుతాను, కొంచెం మీరు చూడండి ప్రియులారా, మీ వాక్య భాగాలను చూడండి. అంతటా రాజు, మీ ఏలిన వాడనైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచెర గాడిద మీద ఎక్కించి గీహోనుకు తీసుకొని పోయి అని చెప్పి రాయబడింది. తిరిగి 45వ వాక్యములో యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును గీహోను దగ్గర అతనికి పట్టాభిషేకము చేసిరి. అక్కడి నుండి వారు సంతోషముగా వచ్చి ఉన్నారు అని చెప్పి రాయబడి ఉంది. ప్రియులారా, రెండవ నది పేరు గీహోను. ఈ నది దేనికి సాదృశ్యముగా ఉన్నదంటే అభిషేకమునకు సాదృశ్యముగా ఉన్నది. ఆదాముకు దేవుడిచ్చిన అభిషేకం,
ఆదాముకు దేవుడిచ్చినటువంటి ఆయన సన్నిధి, ఈ రెండింటిని అధిగమించి వీటిని దాటుకుని ఆదాము దగ్గరకు వెళ్ళి ఆదాముని మోసపరిచినట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదాము అభిషేకింపబడిన వ్యక్తి. చూడండి, ఆదాముకి గాఢ నిద్ర కలుగజేసి ఆదాము పక్కటెముకను తీసి ఆ ఎముకతో ఆ అవ్వను నిర్మాణం చేసి ఎదురు పెట్టినప్పుడు భయపడాల లెక్క ప్రకారం, ఎందుకంటే భూమి మీద మనుషులే లేరు కాబట్టి. కానీ ఆదాము భయపడలేదండి. వెంటనే ప్రవచనం ఎత్తి మాట్లాడాడు. నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసం, నరుడిలో నుండి తీయబడ్డావు కాబట్టి నువ్వు నారి అని పిలువబడతావని వెంటనే ప్రవచనం ఎత్తి మాట్లాడాడు. అంటే ఆదాము అభిషేకింపబడిన మనిషి, అభిషేకింపబడిన వ్యక్తి అని గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, గీహోను అనంటే అభిషేకము, అభిషేకము, అభిషేకింపబడినటువంటి పరిస్థితులు. దేవుడు ఆదాముకి అభిషేకాన్ని ఇచ్చాడు. దేవుడు ఆదాముకి ఆయన సన్నిధిని అనుభవించే అధికారాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇక రెండో విషయాన్ని చెబుతాను. మూడో నది పేరు హిద్దెకేల్. హిద్దెకేల్ అంటే దానియేలును దేవుడు దర్శించిన స్థలము. బైబిల్ గ్రంథములో దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 4వ వాక్యాన్ని గనక మనం చూసినట్లయితే మంచి మాట వ్రాయబడి ఉంది. నేను చదువుతాను, కొంచెం మీరు వినండి ప్రియులారా. 10వ అధ్యాయము 4వ వాక్యం. మొదటి నెల 24వ తేదీ నేను హిద్దెకేలును గొప్ప నదీ తీరమున ఉంటిని. నేను కనులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను. అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకుని ఉండెను. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది, అతని ముఖము మెరుపు వలె ఉండెను. అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములను పాదములను తలతలలాడు ఇత్తడివి పోలి ఉండెను. అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వని వలె ఉండెను. దానియేలును నాకు ఈ దర్శనము కలగగా నాతో కూడనున్న మనుషులు దాన్ని చూడలేదు గాని మిగులు భయక్రాంతులై దాగుకొనవలనని పారిపోయిరి అని చెప్పి రాయబడింది. ప్రియులారా, దానియేలును దేవుడు దర్శించిన స్థలము హిద్దెకేల్ అంటే దానియేలుని దేవుడు దర్శించిన స్థలం. దర్శనము, దర్శనము. దానియేలుకి దర్శనమిచ్చిన స్థలం అది. అంటే అర్థము, ఈ హిద్దెకేలు నది దేనికి సాదృశ్యంగా ఉందంటే దర్శనమునకు సాదృశ్యముగా ఉన్నది. దర్శనము. మొదటి నది దేవుని యొక్క సన్నిధికి సాదృశ్యముగా ఉన్నది. రెండవ నది అభిషేకమునకు సాదృశ్యముగా ఉన్నది. మూడవ నది దర్శనమునకు సాదృశ్యముగా ఉన్నది. నాలుగవ నది పేరు యూఫ్రటీస్. యూఫ్రటీస్ అంటే ఫలభరితమైన, ఫ్రూట్ఫుల్నెస్. ఫలభరితమైన జీవితాన్ని, ఫలభరితమైన పరిస్థితులను ఆదాముకు దేవుడు సిద్ధపరిచాడు, ఇచ్చాడు. కానీ ఈ 4 నదులను, ఈ 4 ఆశీర్వాదములను, ఆదాము కొరకు దేవుడిచ్చిన ఈ 4 ఆశీర్వాదములను అధిగమించి వాటిని దాటి ఆదాము దగ్గరకు వెళ్ళి ఆదామును మోసం చేసి దేవునికి దూరస్తుణ్ణి చేసింది. ఏదేను తోట నుండి తర్రం వేయబడడానికి, వెళ్ళగొట్టబడడానికి కారణమైంది. వెంటనే సాతానుగాడు ఆనందించాడు బాగా. చూసావా, దేవుడు సృజించిన నరుణ్ణి నేను లోపరుచుకున్నాను, ఆయన వాని కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలన్నింటినీ వాడికి దూరం చేసేశానని చాలా విర్రవీగాడు, సంతోషించాడు, ఆనందించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ దేవుడు మానవుని పట్ల ఉన్న ప్రణాళిక సైతానుగానికి తెలియదు. మానవుని పట్ల ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడండి ప్రభు. మానవుడి పట్ల అత్యున్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ 4 ఆశీర్వాదములు, దేవుని యొక్క సన్నిధిని అనుభవించే ఈ ఆశీర్వాదము, అభిషేకము అనే ఆశీర్వాదము, దర్శనము అనే ఆశీర్వాదము
ఫలభరితమైన జీవితము అనే ఆశీర్వాదాన్ని మొత్తాన్ని తొక్కేసి వాటిని దాటి వాటిని అధిగమించి ఆదాము దగ్గరకు వచ్చి ఆదామును మోసం చేసి విర్రవీగిపోయాడండి సైతాన్ గాడు. ఇక నాకు తిరుగులేదు, దేవుణ్ణి ఓడించేశాను, ఇక ప్రజలు ఈ భూమి మీద ఎవడు పుట్టినా ఏమైనా వాళ్ళంతా నా ఆధీనంలోనే ఉంటారు అని విర్రవీగిపోయాడు ప్రియులారా. కానీ దేవుడు మానవుడి పట్ల ఉన్న అత్యున్నతమైన ప్రణాళిక చాలా విచిత్రంగా ఉంది, ఆశీర్వాదకరంగా ఉంది, మన ఊహకు అందని విధముగా ఉన్నది. అందుకే కీర్తనల గ్రంథంలో ఇంకొక మాట, మంచి మాట చెప్పాడు. 46వ కీర్తన, అందరు బైబిల్ గ్రంథాలు తిప్పి చూడండి. 46వ కీర్తన 4వ వాక్యం. ఒక నది కలదు, దాని కాలవులు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలములను సంతోషపరుచుచున్నది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ 4 నదులు మాత్రమే సైతానుగాడికి తెలుసు గాని ఈ 5వ నది ఏ నది అంటే ఇది దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపెట్టే ఈ నది సైతానుగాడికి తెలవదు. ఈ 4 నదులు దాటి అమ్మో నేను ఇక గొప్పోడైపోయాను, మొత్తం ఏదో సాధించాను అనుకుంటున్నాడు. కానీ మానవుడి కొరకు వేరొక నదిని సిద్ధపరిచాడు, 5వ నది. ఆ నది సైతానుగాడికి తెలియదు. దేవుడు మానవుడి పట్ల ఉంచిన ఉన్నతమైన ప్రణాళిక అండి ఇది. దేవుడు మానవుడి కొరకు ఏర్పాటు చేసిన ఉన్నతమైన ప్రణాళిక, అత్యున్నతమైన ప్రణాళిక. 4 నదులే వాడికి తెలుసు, 5వ నది తెలియదండి. 5వ నది, ఈ 5వ నదిని దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు వాడికి తెలియకుండా. 5 అనగానే మనకి చాలా 5లో చాలా మంచి బలం ఉన్నదండి. బలం చాలా విషయాలు ఉన్నాయి 5 అనే సంఖ్యలో. మనిషికి 5 ఫింగర్స్ ఉంటాయి. 5 వేళ్ళు కనుక పట్టుకుంటే దాంట్లో బలం, గట్టిగా ఏదైనా కొట్టినా అది పగిలిపోతుంది. చేతికి ఒక మంచి గ్రిప్ ఉంటుందండి 5 ఫింగర్స్ ద్వారా. మొత్తం మనకి ఈ చేతికి 5 ఫింగర్స్, ఈ చేతికి 5, కాళ్ళకి 5, ఈ కాళ్ళకి 5, మొత్తం 20 ఏళ్ళు. ఒకేళ్ళు తక్కువైన గ్రిప్ తగ్గిపోద్దండి. 5కి చాలా మంచి స్థానం ఉంది. మనిషికి పెట్టిన జ్ఞానేంద్రియాలలో కూడా 5 జ్ఞానేంద్రియాలు గుర్తుపెట్టుకోవాలి. దావీదు గొల్యాతును కొట్టడానికి 5 రాళ్ళు తీసుకుని ఒక ఒడిసలో వేసి ఒక రాయం చేసి కొట్టాడండి. 5 రాళ్లలో బలం, శక్తి వచ్చేసింది. అంతలో పెద్ద గొలియాతుని ఒకే దెబ్బకు పడగొట్టేసాడండి. 5 అనే సంఖ్యకి ఎంత విలువ ఉందో చూడండి. 5 రొట్టెలను ఆశీర్వదించి 5,000 మందికి పంచాడు ప్రభు. తర్వాత మనకి బైబిల్ గ్రంథములో సంఘ క్షేమాభివృద్ధి కోసం 5 రకాల పరిచర్యలు. 5 అనే సంఖ్యకు చాలా మంచి ప్రాధాన్యత ఉన్నది అనే సత్యాన్ని మీరు గుర్తెరగాలి. ఆ 5వ నది ఈ సాతానుగాడికి తెలియదు. దానిలో శక్తి ఉన్నది, దానిలో బలం ఉన్నది, దానిలో ఆశీర్వాదం ఉంది. అది దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరిచే నది. మొదటి నది దేవుని సన్నిధి, పీషోను. 2వ నది అభిషేకము, 3వ నది దర్శనము, 4వ నది ఫలవర్ధితమైనటువంటి జీవితము. ఈ 4టిని సైతానుగాడు అధిగమించి ఆదాము దగ్గరకు పోయి మోసపరిచిన దేవుడు ఈ 4 నదులే కాకుండా మరి ఒక నదిని సిద్ధపరిచాడు. అదే దేవుడు మానవుడి కొరకు సిద్ధపరిచిన నది. ఆ నది ఏంటో కూడా మనము ప్రార్థనా పూర్వకంగా తెలుసుకోవాలి. యోహాను సువార్త 7వ అధ్యాయము. ఆ మాటను నేను కొంచెం చదువుతాను, మీరు కొంచెం శ్రద్ధగా విని దైవ ఆశీర్వాదములు పొందండి. 7వ అధ్యాయము 38వ వాక్యం. తన యందు విశ్వాసముంచువారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను.
యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు. 37వ వాక్యాన్ని కూడా చదువుతాను, కొంచెం శ్రద్ధగా వినండి ప్రియులారా. ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి, ఎవడైనా దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పోర్నని బిగ్గరగా చెప్పెను. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 5వ నది పేరే పరిశుద్ధాత్మ అనే నది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ అనే నది 5వ నది, పరిశుద్ధాత్మ అనే నది. ఈ నది సైతాను గాడికి తెలియదు. యేసును లేపిన ఆత్మ, దేవుని ఆత్మ. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనాన్ని మనం స్పష్టంగా గమనిస్తే ఈ 5వ నది పరిశుద్ధాత్మ అనే నది. ఒక నది కలదు అనేది దేవుని పట్టణాన్ని సంతోషపరిచే నది పరిశుద్ధాత్మ అనే నది. ఈ పరిశుద్ధాత్మ అనే నది యోహాను సువార్తలో యేసు ప్రభువే చెప్పాడు, తన యందు విశ్వాసముంచువాడు పొందబోయే ఆత్మను గూర్చి ఈ మాట చెప్పాను, తన కడుపులో నుండి జీవజల నదులు పారుతాయి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, స్తోత్రం. ఈ నది సైతాను గాడికి తెలియదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మీరు గుర్తెరగాలి. సైతాను గాడు దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మనకు దూరం చేయొచ్చు, మన ఐశ్వర్యాన్ని దూరం చేయొచ్చు, మన అభిషేకాన్ని దూరం చేయొచ్చు, మన దర్శనాన్ని దూరం చేయొచ్చు. లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములు ఎన్ని ఉన్నా కూడా వాడు ఇవన్నీ మన నుంచి దూరం చేస్తే చేయవచ్చు. కుటుంబాన్ని దూరం చేస్తే చేయొచ్చు, ఆర్థిక సమస్యలు తెచ్చి పెడితే పెట్టొచ్చు. కానీ మనము 5వ నది అయిన పరిశుద్ధాత్మ అనే నది మనము తెలుసుకుని, ఆ నది గనక మన హృదయములోనికి, మన జీవితములోనికి గనక ప్రవహిస్తే, ఆ అనుభవంలో గనక మనం జీవిస్తే, దేవుడు మనం ఏ స్థితిలో ఉన్నా మనల్ని పైకి లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్రం. అందుకే సిద్ధాంతాలు కొంచెం పక్కన పెట్టేసేయాలండి. ఒక భక్తుడు ఉంటాడు, ఆ భక్తుడు కొంత మటుకు తెలుసుకుంటాడు, తెలుసుకున్న దాన్ని తనని వెంబడించే ప్రజలకు చెబుతాడు. ఇక దాన్నే పట్టుకుని మనం వేలాడకూడదండి. మనము దేవుని దగ్గర నుండి కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథము ఇదొక మహాసముద్రం, ఎన్నో విషయాలు ఉన్నాయి. తెలుసుకోవాలంటే మన బ్రతుకులు, మన జీవితాలు సరిపోవు. కనుక సిద్ధాంతాలు పక్కన పెట్టేసి సత్యాన్వేషకులము కావాలి, సత్యాన్ని వెతకాలి, సత్యాన్ని అన్వేషించాలి. పరిశుద్ధాత్మను ప్రతి ఒక్కరు పొందవలసిన ఆవశ్యకత ఉంది. నీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ వాటినన్నిటినీ అధిగమించి మరలా నువ్వు జయ జీవితము జీవించాలంటే తప్పకుండా పరిశుద్ధాత్మను ప్రతి ఒక్క వ్యక్తి పొందాలి, పొందాలి, పొందాలి. నేను బాప్తిసం తీసుకున్నప్పుడు పొందేనులేండి అని చెప్పి చెప్పకండి. అవన్నీ మానుకోండి, కొంచెం అవి మానుకుని కనిపెట్టి పొందండి, పొందుకోండి. ఆ సువాసన నీలో నుంచి రావాలి. సెంటు కొట్టుకున్నానంటే సరిపోదు కదండి. సెంటు కొట్టుకుంటే వాసన రావాలి కదా. అలాగే పరిశుద్ధాత్మను పొందావంటే దాని ఆనవాళ్ళు కొన్ని తెలియాలి కదా. పొందిన అనుభవము, పొందిన పరిస్థితులు తెలియాలి కదా ప్రజలకి. కనుక పరిశుద్ధాత్మ అనే నది, ఈ నది గనక ఇది సాతానుగాడికి తెలియని నది. ఈ నది అనుభవంలో గనక మనం ఉంటే తప్పక మనం దీవించబడతాం, తప్పక మనం ఆశీర్వదించబడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము 1 నుంచి 12 వచనాల్లో చూస్తే మీకు తెలుసు కదా, అక్కడ ఒక నది బయలుదేరింది. 47వ అధ్యాయము 1 నుంచి చదివితే చాలా విషయాలు ఉన్నాయి. అక్కడ మంచి అనుభవాల గురించి వ్రాయబడి ఉంది. 1 చీలమండలం లోతు, 2 మోకాల లోతు, 3 మొల లోతు, 4 మునిగిపోయే అంత లోతు, ఎదలేనంత నది ఆయను. ప్రియులారా, పరిశుద్ధాత్ముడు మనకి ఎంతగా అవసరం ఉన్నాడంటే ఎదలేనంత లెవెల్లో మనకు కావాలండి.
అంత అధికంగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం పొందుకోవాలి. అంత అధికంగా ఆయనలో మనం ఆనందించాలి. అంత అధికంగా ఆయన్ని మనము రిసీవ్ చేసుకోవాలి. అప్పుడే సాతానుగాడి కుయుక్తంతా అనగదొక్కబడిద్ది. సాతానుగాడి కుయుక్తంతా తీసివేయబడిద్ది, తొలగించబడిద్ది. వాడు సున్నా అయిపోతాడు. కనుక వాడు ఎన్ని ప్లాన్లేసి మనల్ని నాశనం చేయాలని ప్రయత్నించినా ఈ పరిశుద్ధాత్మ అనే నదిని గనక మనం పొందుకుంటే తప్పకుండా మనము దీవించబడతాము. తప్పకుండా మరలా మరి ఉన్నత స్థితికి వస్తాము. తప్పకుండా మనం ఆశీర్వాదకరంగా ఉంటాము. దేవుణ్ణి మహిమపరిచే వారిగా ఉంటాము. దేవుని దర్శనం కలిగిన వారిగా ఉంటాము. దేవుని అభిషేకం కలిగిన వారిగా ఉంటాము. ప్రియుడాని ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లాలనే ఆ వాక్యము మన బ్రతుకుల్లో నెరవేరుతుంది. కనుక ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ ఉపదేశాలు వినండి. ఆ పరిశుద్ధాత్మ బోధలను రిసీవ్ చేసుకోండి. పరిశుద్ధాత్మను పొందుకోండి. పరిశుద్ధాత్మ దేవుని లోపలికి ఆహ్వానించండి. మీ జీవితాలు జయ జీవితాలుగా మారుతాయి. అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటారు మీరంతా. దేవుని కృప మీ అందరినీ ఆవరించునుగాక. ప్రభువు మిమ్మల్ని మిక్కుటముగా దీవించునుగాక. ఆమెన్. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం తల్ల వంచినట్లయితే. మహాపరిశుద్ధులైన యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకై వందనాలు ప్రభువా. ఏదైనా తోటలో బలిదేరిన ఒక నది 4 శాఖలు అయింది. ఆ 4 శాఖలు ఆదాముకి ఇచ్చిన ఆశీర్వాదములని, వాటిని సైతానుగాడు అధిగమించి వచ్చి ఆదామును మోసపరిచి దేవునికి దూరం చేసినా మీరు మా కొరకు వేరొక నదిని నియమించారు ప్రభు. అదే పరిశుద్ధాత్మ అనే నదిని మా కొరకు మీరు సిద్ధపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ నదిలో మోకాల అనుభవం కాదు, చీలమండలపు అనుభవం కాదు, మొలలోతు అనుభవం కాదు, కానీ ఎదలేనంత అనుభవము, పరిశుద్ధాత్మలో నిత్యానందం పొందే అనుభవాన్ని మా అందరికి దయచేసి లోకములో జయ జీవితము జీవించడానికి, లోకములో అనేకులకు దీవెనకరంగా ఉండడానికి, లోకములో సాతాను కుయుక్తిని అనగదొక్కడానికి నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి దీవించి ఆశీర్వదించమని ఈ సమయంలో ఎంతమంది అయితే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో బలహీనులను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. మీరు ఇచ్చిన అధికారమును బట్టి యేసు నామములో ప్రతి ఒక్క బిడ్డ పరిశుద్ధాత్మను పొందుకొనుగాక. దేవుని యొక్క శక్తిని రిసీవ్ చేసుకోండి ప్రభువా. నీ శక్తి ప్రతి ఒక్కరికి దయచేసి నీ నామమునకు మహిమకరమైన సాక్షులుగా మేము ఉండుటకు కృప చూపించమని నీ కృప కలిగిన దయా హస్తములకు మమ్మల్ని అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రభు కృప మీ అందరికి తోడైండును గాక. ప్రభు చిత్తం అయితే వచ్చే వారం ఇదే సమయానికి మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుడు మీకు తోడైండును గాక. షాలోమ్.